వాళ్ళు ఎలా ఒక్కొక్కటిగా దేవుడు పెట్టాడో అవన్నీ కూడా ఆయన కోసమే. పాడుతున్నది క్రైస్తవులు కాదు, పాటలు పాడుతున్నది క్రైస్తవులు కాదు. తమ గాత్రాన్ని, తమ శబ్దాన్ని అమ్ముకుంటున్నారు. ఘంటసాల కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి, మహమ్మద్ రఫీ కానివ్వండి, ఆ తర్వాత సింగరు హిందీ కుమారస్వామి కానివ్వండి, ఉదిత్ నారాయణ కానివ్వండి, సోనూ నిగమ్ కానివ్వండి, యేసుదాస్ కానివ్వండి, పేరు యేసుదాస్ అయినా ఆయన కాడు యేసుకి. వీళ్ళందరూ వాళ్ళ స్వరాన్ని, దేవుడు వాళ్ళకిచ్చిన చక్కటి గొంతుని ఒక పాట పాడడానికి ఒక ఆయన 1,00,000 తీసుకుంటాడు. ఒక ఆమె 5 లక్షలు తీసుకుంటుంది. బాంబేలో 2 లక్షలు తీసుకుంటారు. అమ్ముకుంటున్నారండి, వాళ్ళ గొంతు అమ్ముకుంటున్నారు. దేవుణ్ణి ఎలా అమ్ముకుంటున్నారో ఈరోజు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు దేవుణ్ణి అమ్ముకుంటారు. నమ్ముకోవడం కాదు, అమ్ముకోవటం. అమ్ముకుంటున్నారు. అదిగో ఇప్పటి వరకు అమ్ముకున్న ఒక ఏడిడిని చూపించాం కదా. అమ్ముకున్నవారు నా దగ్గర ఉండకూడదు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన శరీరములోని ప్రతి అవయవం కనబడినది కానీ కనబడనది కానీ మీరు మీ తిండికి అమ్ముకోకండి. మీ ఆరోగ్యాన్ని డబ్బుకి అమ్ముకోకండి. కాపాడుకోండి దాన్ని. బయటకున్న ఈ శరీరం లోపల సజీవమైనవై ప్రతి క్షణం కొట్టుకుంటూ ఆడుతూ తెలివిగా ఉంటాయి. అవన్నీ కూడా మనం నిద్రపోయినా అప్పుడు పనిచేస్తున్నది మనలో ఉన్న దేవుని ఆత్మ. ఈ ఆత్మ అమ్ముడుపోదు. యేసు అమ్ముడుపోలేదు, అప్పగింపబడ్డాడు. రక్తాన్ని అమ్ముకోలేదు. తన పిల్లల పాపాలను తీసేయటానికి దేవుడు ప్రకృతిని మనకు అమ్మలేదు, ఇచ్చాడు మనం సుఖపడాలని. ఈరోజు దేవుడి నుంచి తమ శరీరాల వరకు ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతి దానిని, భూమిలో దొరికిన బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, అమ్ముకోవటమే. ఇప్పుడు ప్రపంచ దేశాలు కుమ్ముకుంటున్నాయి.